ఒకసారి దాన్ని చూసుకుందాం. బాబురావు చెప్పండి, పవన్ కళ్యాణ్ విజయం, పవన్ కళ్యాణ్ 100కు 100% స్ట్రైక్ రేట్తో ఆంధ్రదేశంలో 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లు గెలవడం, 2 పార్లమెంట్ సీట్లలో పోటీ చేస్తే 2 పార్లమెంట్ సీట్లలో గెలవడం, ఆ తర్వాత ఆయన స్పీచ్లో కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. కొద్దిగా చాలా రోజుల తర్వాత, తొలి ప్రేమ తర్వాత మళ్ళీ ఇప్పుడే నేను విజయాన్ని చూస్తున్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకుందాం? భవిష్యత్తులో ఆయన ప్రణాళిక ఎలా ఉండబోతుంది? పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్గా ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నితిన్ గతంలో 2 చోట్ల ఓడిపోయాడని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ 2024 వచ్చేసరికి తన పార్టీ పోటీ చేసినటువంటి 21 స్థానాలు గెలుచుకోవడం అనేది ఖచ్చితంగా అతని సూపర్ విక్టరీగానే చెప్పాలి. అలాగే 2 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడం కూడా ఒక సూపర్ విక్టరీ. దీని వెనక ఒక పొలిటికల్ స్ట్రాటజీ లేకుండా అయితే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ 21కి మించిన సీట్లు డిమాండ్ చేసిన ఇచ్చేటువంటి లేదా ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్లో కూటమి ఉంది. అయినప్పటికీ కూడా కూటమి చెప్పినటువంటి మాటలకి కట్టుబడి అతను 21 సీట్లకే పరిమితం కావడం దాని వెనక ఉన్న ఒక పొలిటికల్ స్ట్రాటజీ చూసుకుంటే అతనే గతంలో ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికి ఇది జరుగుతుంది, 2029కి నేను సీఎం అభ్యర్థిని లేదా సీఎంని అని చెప్పేసి డిక్లేర్డ్గా అతను చెప్పుకొని ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీ చూస్తే ఇప్పుడు ఎలా ఉన్నా సరే ఇకపై వచ్చే రోజులు చాలా కీలకంగా ఉండబోతున్నాయి అతని రాజకీయ భవిష్యత్తు కానీ, జనసేన పార్టీకి కానీ. అలాగే ఆ క్లారిటీ చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ది ఇప్పుడున్నటువంటి చంద్రబాబు 2029కి ఇంత యాక్టివ్గా ఉండే అవకాశాలు వయస్సు రీత్యా ఖచ్చితంగా లేవు. కాబట్టి అటు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నా లేకున్నా, ఫర్దర్గా అది కంటిన్యూ అయినా లేకున్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఈ విజయాన్ని బేస్డ్గా చేసుకొని ఇప్పుడు ఏదైతే 21 స్థానాలు ఉన్నాయో వీటిని పునాదులుగా చేసుకొని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది ఒక అత్యంత కీలకమైనటువంటి పార్టీగా అవతరించబోతుందనేది ఖచ్చితంగా మనం భవిష్యత్తును ఈజీగా ఊహించవచ్చు. ఆ మేరకు పవన్ కళ్యాణ్ ఏదైతే తను కాబోయే సీఎం, ఏపీకి నెక్స్ట్ కాబోయే సీఎం అని నేషనల్ మీడియాతో చెప్పుకున్నటువంటి మాట కేవలం అది జనరల్గా వచ్చింది కాదు, అదొక స్ట్రాటజికల్ డైలాగ్గానే మనం భావించాలి. ఆ మేరకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నాడు. ఇప్పుడు మాట్లాడినటువంటి ఆ విషయం చూసినప్పుడు కూడా చాలా బెచ్చుడుగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ వెన్నుపోటు రాజకీయాలు లేదా ఇప్పుడు చేసినటువంటి వ్యతిరేక దాడులు చేయడము లేదా వైసీపీ మీద దాడులు చేయడము, గతంలో వాళ్ళు మాటలు దాడి చేశారు, ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు మనం తిరిగి అది చేయక్కర్లేదు. ఇకపై రాష్ట్రం అభివృద్ధిపైనే దృష్టి పెట్టడం అనేది కూటమి యొక్క ప్రైమరీ యాక్ట్గా వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ అంటే తొలి ప్రేమ అంటే అతనికి అంతకుముందు పెద్దగా విజయాలు లేవు. ఆ తర్వాత వచ్చిన రీమేక్స్, డబ్బింగ్ సినిమాలు లేదా రీమేక్ సినిమాల ద్వారా వచ్చినాయి. అదొక జెన్యున్గా ఒక ఫ్రెష్గా ఫస్ట్ టైం అతను గెలిచిన ఆనందాన్ని అతను నిజంగా తొలి ప్రేమ సినిమా అతనికి ఇచ్చింది. అలాగే ఇప్పుడు గతంలో 2 సార్లు ఓడిపోయాడు కాబట్టి ఒక ఫ్రెష్ ఫీలింగ్, ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాను ఒక ఆనందమైనటువంటి విషయంలో ఆ మాట వాడి ఉండొచ్చు. అది ఖచ్చితంగా నిజం కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాయిస్ని అసెంబ్లీలో వినాలని ఆయన ఫ్యాన్స్తో పాటు ఆ పార్టీ క్యాడర్తో పాటు మిగతా వాళ్ళు కూడా చాలామంది ఎదురు చూశారు నిజానికి గతంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అప్పుడున్న మెంటల్ స్టేటస్కి ఇప్పుడున్నటువంటి మెంటల్ స్టేటస్కి ఉన్నటువంటి వైరుధ్యం చూస్తే ఇప్పుడు ఖచ్చితంగా అతను అసెంబ్లీలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది. రాష్ట్ర భవిష్యత్తు కానీ, రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ పవన్ కళ్యాణ్ పార్టిసిపేషన్ కానీ ఆయన సలహాలు సూచనలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు అధికారం చేపట్టబోయే పార్టీకి ఖచ్చితంగా అవసరం ఉంటాయి. అలాగే అతని రాజకీయ భవిష్యత్తుని చాలా జాగ్రత్తగా నిర్మించుకోవాల్సిన ఈ టైం ఇది. ఈ టైంలో అతను ఎలాంటి ఆవేశాలకు పోకుండా తనకంటూ ఒక సెటిల్డ్ సెక్షన్ తోటి, సెటిల్డ్ ఐడియాలజీస్ తోటి ముందుకు పోయినట్టయితే ఖచ్చితంగా 2029లో అతను సీఎం రేసులో ఉండేదానికి స్పష్టంగా అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకే జనసేన పార్టీ ప్రస్తుతానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతుందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చేతన్, బాబురావు మనకి చెప్పిన విషయాలను బట్టి చూస్తే భవిష్యత్తు సీఎం పవన్ కళ్యాణ్ అనే ఆశలు వాళ్ళ జన సైనికుల్లో కలగటం సహజం. ఎందుకంటే స్ట్రైక్ రేట్ 100% ఉంది. అలానే ఫస్ట్ టైం విజయాన్ని వాళ్ళు చూడడంతో వాళ్ళు ఒక హోప్, భవిష్యత్తు సీఎం అనే ఒక నినాదాలు ఇవన్నీ మనం చూస్తాం. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని కానీ మనం పూర్తిగా ఒక్కసారి పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ గెలుపుని కూడా మనం అనలైజ్ చేయాలనుకుంటే ఆయా ప్రాంతాల్లో అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ మనం పరిశీలించినప్పుడు కమ్మ ప్లస్ కాపు ఓటు కలిసినప్పుడు మాత్రమే ఆయా ప్రాంతాల్లో వాళ్ళ డామినేషన్ ఉన్న ప్రాంతాల్లోనే జనసేన టికెట్లు తీసుకుంది. అలానే ఆ ఓటు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మాత్రమే వీళ్ళు గెలిచారు. నిజానికి నా ఎనాలిసిస్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా గెలవలేడు. అది ఇప్పుడు మనం అది మాట్లాడుకోలేమో అనుకోవచ్చు. కానీ వాస్తవానికి ఒక 2 క్యాస్టులు పోలరైజ్ అయినప్పుడు మాత్రమే ఈ విజయం సాధ్యమైంది అనేది నా అభిప్రాయం. దాన్ని మీరేమంటారు? అంటే జనరల్గా లీడర్ పాలిటిక్స్లో సింపుల్ ఒక రెగ్యులర్గా ఒక సినిమా డైలాగ్ ఉంటుంది కదా, జో జీతా